రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ధర్నాకు పలు విభాగాల నుంచి బలం చేకూరుతోంది. తాజాగా ప్రభుత్వానికి నిరసనగా విద్యార్థులు చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్వీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ధర్నాలో బీఆర్ఎస్వీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. జీవో నెంబర్ 55ని వెంటనే రద్దు చేయాలని, లేదంటే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 55 వెంటనే జీవో నెంబర్ 55 వెంటనే కాపాడదాం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను, కాపాడదాం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవాళ అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఇవాళ బయోడైవర్సిటీ పార్కును తీసేయాలని చెప్పి కుట్ర ప్రకారం దీన్ని ఈ హైకోర్టు ఏర్పడేసి ఈ రాజేంద్రనగర్ పరిసర ప్రాంతం అంతా ఒక రియల్ ఎస్టేట్ హబ్గా మార్చడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు కావాలంటే హైకోర్టు పెట్టుకోవాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన అనేకమైన వందల ఎకరాల వేల ఎకరాల భూములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ వదిలిపెట్టి కావాలని చెప్పి ఇటుపక్క అభివృద్ధి చెందిన ప్రాంతాన్నే ఈ లోపలనే ఇక్కడ హైకోర్టు పెట్టడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు గత 20-25 రోజులుగా ఇక్కడ ధర్నాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వీళ్ళని పిలిచి కూడా చర్చించకపోవడం అనేది చాలా దుర్మార్గంగా, ఒక అప్రజాస్వామికబద్ధంగా వ్యవహరిస్తుండటానికి ఈ 25 రోజుల విద్యార్థుల ధర్నే దీనికి నిదర్శనం అని చెప్పి ఇలా మేము భావిస్తున్నాం. చాలామంది పర్యావరణవేత్తలు అందరూ కూడా దీన్ని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం కాదు. జీవో నెంబర్ 55 రద్దు చేయాలి, వీళ్ళకి హైకోర్టు కావాలంటే వేరే కాడ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు.